హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హెల్దీగా మిల్లెట్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఈ పులావ్ కోసం కొర్రలు యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే సాములు ఏవైనా వాడుకోవచ్చు. నేను ఈ కొర్రల్ని ఒక 3 to 4 times బాగా వాష్ చేసి ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. పులావ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పులావ్ ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్రెషర్ కుక్కర్లోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక బిర్యానీ ఆకు, 2 యాలుకలు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, మధ్యలోకి చీరిన 3 పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ లైట్గా సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్గా సాఫ్ట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న ఒక టమాటో వేసుకొని టమాటోని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. మిగిలిన టమాటో మన పులావ్ కుక్ చేసేటప్పుడు కుక్ అయిపోతుంది. టమాటో లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ వెజిటేబుల్స్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేశాను. ఎందుకంటే పులావ్లో చిన్న ముక్కలుగా కట్ చేస్తే నుజ్జైపోతాయి. మీకు కావాల్సిన ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్, బీన్స్ అలానే పొటాటో యూస్ చేశాను. మీకు కావాలంటే క్యాలీఫ్లవర్, గ్రీన్ పీస్, స్వీట్ మీకు నచ్చిన వెజిటేబుల్స్తో పులావ్ చేసుకోవచ్చు. ఈ పులావ్ పెద్దగా మసాలాలు లేకుండా లైట్గా చేస్తున్నాను. మీకు కావాలంటే ఇందాక మనం ఆయిల్లో మినిమం స్పైసెస్ వేసాం కదా, ఆ ప్లేస్లో మీరు హోల్ బిర్యానీ మసాలా వేసుకోవచ్చు. అండ్ నేను ఈ పులావ్లోకి గరం మసాలా కూడా యూస్ చేయలేదు. మీకు కావాలంటే గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్లో నుంచి లైట్గా నూనె పైకి తేలేదాకా కలుపుకోవాలి. ఇలా నూనె పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు ఇందులోకి మనం 1.5 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకుంటే పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. పెరుగు వేసుకున్నప్పుడు ఫ్లేమ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. లేకపోతే పెరుగు తొలకలుగా ఇరిగిపోతుంది. ఇలా మసాలాలో నుంచి లైట్గా నూనె పైకి తేలుతున్నప్పుడు అందులోకి కొంచెం పుదీనా అలానే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పుదీనా, కొత్తిమీర ఒక 1 minute కుక్ అయిన తర్వాత అందులోకి 4 glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 cups ఆఫ్ కొర్రలకి 4 cups ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. అలానే కొర్రల్ని కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. నేను కొర్రల్ని ఓవర్ నైట్ నానబెట్టాను కాబట్టి నాకు ఇక్కడ 4 cups ఆఫ్ వాటర్ సరిపోతుంది. మీరు కనుక ఇంకా తక్కువ టైం నానబెడితే కొంచెం వాటర్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి. ఒకసారి సాల్ట్ చూసుకొని అంతా సరిపోతే ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ న్యాచురల్గా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి కొర్రల పులావ్ని పైనుంచి కిందాగా మిక్స్ చేసుకుంటే మన పులావ్ రెడీ అయిపోయింది. కొర్రల పులావ్ కొంచెం ముద్దగానే ఉంటుంది. ఈ పులావ్ని వేడివేడిగా మంచి రైతా కాంబినేషన్స్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, హెల్దీ ఫుడ్ ఐటమ్స్లో ఆప్షన్స్ ఎదుగుతున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.